హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బెండకాయ కర్రీ ఎలా చేయాలో సింపుల్గా టేస్టీగా కూడా ఉంటుంది. అది ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అవి కొంచెం చిటపట అయ్యాక ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా కలుపుకొని కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు కలుపుకున్నాక బెండకాయలు చిన్నగా కట్ చేసుకున్న బెండకాయలని అందులో వేసుకోవాలి. ఇది కొంచెం తేమ పోయేంత వరకు కలుపుకోవాలి. చాలా సింపుల్గా ఉంటుందండి. ఇందులోని మనం ఒకటే టమాటా వేసుకోవాలి. ఆ టమాటాని కట్ చేసుకొని చిన్నగా ఈ బెండకాయలో వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపి ఒక 2 నిమిషాలు మూత పెట్టుకున్నాక కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇది బాగా కలిసేలాగా కలుపుకున్నాక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూసాక సరిపడా కారం, మీకు తగ్గట్టుగా కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. చాలా సింపుల్గా ఈజీగా కూడా ఉంటుందండి. తొందరగా అయిపోతుంది. ఇందులో ఎలాంటి మసాలాలు ఏమి వేయకుండా సింపుల్గా ఈజీగా చేసుకోగలుగుతాము. ఇందులోనే ఒక పావు గ్లాస్ అంత వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని బాగా కలుపుకున్నాక మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని తర్వాత ఓపెన్ చేసి చూస్తే కొంచెం ఉడుకుతుంది. ఇంకా కొంచెం ఉడకాలండి. మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని చూస్తే మన కర్రీ రెడీ అయిపోయినట్టు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.